వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేశారు సీఎం జగన్. రబీ 2021-22, ఖరీఫ్ 2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు 0 వడ్డీ రాయితీ సొమ్మును కూడా చెల్లించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పారు. వరుసగా 5వ ఏడాది రైతు భరోసా అందిస్తున్నామని మొత్తం 53,58,000 మంది రైతన్నల ఖాతాల్లో 1,078 కోట్లు జమ చేశారు. కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూముల సాగు రైతులకు కూడా సాయం అందించారు. 57 నెలల్లో రైతు భరోసా కింద అందించిన మొత్తం 34,288 కోట్లు అని చెప్పారు. ప్రతి అడుగులోనూ రైతన్నలకు తోడుగా నిలుస్తున్నామన్నారు సీఎం జగన్. ప్రతి పథకం పేద రైతు కుటుంబానికి అందుబాటులో ఉంచామన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను వైసీపీ ప్రభుత్వమే చెల్లించిందన్నారు సీఎం జగన్. 0 వడ్డీ పథకాన్ని కూడా చంద్రబాబు ఎగ్గొట్టారన్నారు. 7 నెలల కాలంలోనే ప్రతి లీటర్ పైన రైతన్నలకు 10 రూపాయల నుంచి 22 రూపాయల వరకు ఆవు గేదె పాలు చూస్తే కేవలం ఈ 57 నెలల్లోనే రేట్లు పెరిగాయి. ఇంతకు ముందుకు ఇప్పటికీ ఈ 57 నెలల కాలంలోనే 10 రూపాయల నుంచి 22 రూపాయలు. కారణం పాల వెల్లువ అనే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం మనం చేయడం, అమూల్ లాంటి సంస్థను తీసుకుని రావడం, సహకార రంగంలోనే దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన అమూల్ను రంగప్రవేశం చేయించడం, తద్వారా లోకల్గా కాంపిటీషన్ క్రియేట్ చేయడం, తద్వారా రేట్లు వీళ్ళు పెంచారు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా పెంచక తప్పని పరిస్థితిలో రేట్లు పెరగడం. సమగ్ర భూ సర్వే చేపట్టి రికార్డులన్నీ కూడా అప్డేట్ చేసి ఏకంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా గ్రామ స్థాయిలో సచివాలయం పరిధిలోకి తీసుకొచ్చిన గొప్ప మార్పు కూడా జరుగుతూ ఉన్నది కూడా ఈ 57 నెలల్లోనే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఇప్పుడు జరగని విధంగా మరో గొప్ప మార్పు కూడా జరిగింది. దాదాపుగా 34,72,000 ఎకరాల మీద పూర్తి హక్కులను వారికి కల్పిస్తూ రైతన్నలకు కానీ పేదలకు కానీ భూ యజమానుల చేతుల్లో 34 లక్షల ఎకరాలకు సంబంధించి అసైన్డ్ భూముల మీద పూర్తి హక్కులు వారికి కల్పిస్తూ ఏకంగా చట్టాలలో మార్పులు తీసుకొని వచ్చి వారికి కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ఈ 0 వడ్డీ రుణాలు అనేది ఎగ్గొట్టిన 39,07,000 మంది రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టిన బకాయిలు కూడా కలుపుకుంటే ఇప్పటి వరకు 84,67,000 మంది రైతు కుటుంబాలకు ఇచ్చిన 0 వడ్డీ రాయితీనే దాదాపుగా 2,051 కోట్ల రూపాయలు ఈ 0 వడ్డీ రాయితీ కింద ఇవ్వడం జరిగింది. ఇలా ఈ 53,58,000 మంది రైతన్నలకు అందించిన సహాయం కేవలం ఈ ఒకే ఒక్క స్కీమ్ వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల 34,288 కోట్ల రూపాయలు ఈ ఒకే ఒక్క పథకం ద్వారా రైతన్నలకు పెట్టుబడి సహాయంగా, రైతన్నలకు పంటలు వేసే సమయంలో రైతన్నకు దన్నుగా పెట్టుబడి సహాయంగా